Fairy Dot Stories. Fairy Dot Stories House. పూర్వం మగధ దేశంలో మందారవతి అనే అడవి. ఆ అడవిలో ఒక కాకి, ఒక లేడీ ఎంతో స్నేహంగా ఉంటున్నాయి. ఏ తోటలోనైనా మొక్కజొన్న కండెలు దొరికితే లేడి కాకికిచ్చేది. కాకి ఏ గ్రామంలోనైనా మంచి తినుబండారాలు దొరికితే లేడికి తెచ్చిపెట్టేది. ఈ విధంగా ఆ రెండూ ఒకరికొకరు సహకరించుకుంటూ, ఒకరి మంచి చెడులు మరొకరికి చెప్పుకుంటూ స్నేహంగా జీవిస్తున్నాయి. ఆ అడవిలోనే ఒక నక్క కూడా జీవిస్తున్నది. ఒకనాడు బాగా బలిసియున్న ఆ లేడిని చూచి ఎలాగైనా దానిని చంపి తినాలనే కోరిక నక్కకు కలిగింది. అందుకని ఒక ఎత్తు వేసింది. మేతమేసే లేడి వద్దకు వెళ్లి నక్క ఇలా చెప్పింది. నమస్కారం లేడీ బావగారు. నేనీ అడవిలో ఆ చివరకు ఒక మూల ఉండేదాన్ని. అక్కడ క్రూర జంతువుల బాధ పడలేక ఇటు వచ్చాను. వచ్చి రావడంతోనే మీరు నాకు కనిపించారు. నీతో స్నేహం చెయ్యాలనే కోరిక కలిగింది. నీకీ చోటు బాగా తెలుసు కదా. ఒకరికొకరం తోడుగా కబుర్లు చెప్పుకుంటూ ఆయా ప్రాంతాల్లో తిరుగుతూ హాయిగా జీవిద్దాం. ఇలా నక్క ఇంకా ఎన్నో మాయమాటలు చెప్పింది. లేడీ నక్క మాటలు నమ్మింది. ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం ధర్మం అని భావించింది. నక్కతో స్నేహం చేయదలిచి ఇలా చెప్పింది. నక్కబావా, నాకొక కాకి స్నేహితుడున్నాడు. మేమిద్దరం కలిసి ఆ కనిపించే చెట్టు వద్ద ఉంటున్నాము. నీవు కూడా మాతోపాటు ఉండగాని మా ఇంటికి వెళదాంరా అని నక్కను వెంటబెట్టుకుని కాకి వద్దకు వచ్చింది. మరియు నక్క విషయమంతా కాకికి చెప్పింది. అప్పుడు కాకి, మిత్రమా, మంచి చెడు ఆలోచించకుండా కొత్తగా వచ్చిన వారిని నమ్మి స్నేహం చెయ్యరాదు. ఇది జిత్తులమారి నక్క, పైగా మాంసాహారి కూడా. దాని గుణగణాలు మనకు తెలియవు. అలాంటి వారి స్నేహం మంచిది కాదు. గుణగణాలు తెలియక ఎవ్వరిని బడితే వారిని దగ్గరికి చేరనిస్తే పిల్లి మాటలు నమ్మి చేరదీసి చివరకు ప్రాణాలు పోయిన గ్రద్దవలే అవుతుంది. ఆ కథ చెప్తాను విను.